విద్యార్థులకు రోడ్డు భద్రతపై వీడియో క్లిప్పింగ్స్లతో నారాయణపేట సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై వీడియో క్లిప్పింగ్స్లతో నారాయణపేట సిఐ శివశంకర్ మరియు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను వీడియో రూపంలో విద్యార్థులకు చూపించి ప్రమాదాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ వీడియోలు విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా ఉండి రోడ్డు భద్రతపై వారికి స్పష్టమైన అవగాహనను అందించాయి. ఈ సందర్భంగా సిఐ శివశంకర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మితిమీరిన వేగంతో వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్టేకింగ్ లో జాగ్రత్తలు పాటించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ ను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అలాగే ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వేసుకోవడం, వేగ పరిమితిని పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం పూర్తిగా నివారించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్లను ఉపయోగించడం, విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి తమ కుటుంబ సభ్యులకు, సమాజానికి ఈ సందేశాన్ని చేరవేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ2 గాయత్రి, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక బండి మీద 4 పోతారు, ఒక బండి మీద 5 పోతారు, ఒక బండి మీద 6 పోయేవాళ్ళు. బట్ 2 వీలర్ ఇస్ మెయిన్ ఫర్ సమర్టేరియన్ అని కొత్తది వచ్చింది. గుడ్ సమర్టేరియన్ వచ్చింది. ఆ గుడ్ సమర్టేరియన్ ఎట్లంటే మీరు ఎప్పుడన్నా అనుకోకుండా ఏదన్నా మీరు పోయే దాంట్లో అంటే మీ ఫాదర్ వాళ్ళు మీరు పోయేటప్పుడు మీ ఫాదర్ వాళ్ళు పోయేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయినా రోడ్డు పక్కన పడ్డాడు. అది రోడ్డు మన ఊళ్ళన్నీ కూడా లోపలికి ఉంటాయి కదా, అక్కడ వెహికల్ ఎక్కువ తక్కువ రావు. మనం చూసినాం సడన్ గా గోల్డెన్ అవర్ అంటాం, అంటే యాక్సిడెంట్ అయిన 1 అవర్ లోపల కనుక దెబ్బలు తగిలిన మనిషి పక్కన తీసుకపోతే అతను బతకడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి, నష్టం కూడా తక్కువ జరుగుతుంది. అర్థమైందా? అప్పుడు ఎవరు రారు. మనం చూసినాం ఏం చేయాలి, ఇమీడియట్గా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ ఇద్దరు ఉంటే హాస్పిటల్ కానీ తీసుకపోవాలి, లేదా దగ్గరలో వెహికల్ అనేది పూర్తిగా ఇంజనీరింగ్ అమ్మా. ఇంజనీరింగ్ వెహికల్ 2 మెంబర్స్ ఉంటుంది, లేదా బ్యాలెన్స్ ఉంటుంది. 3 మెంబర్స్ ఎక్కితే బ్యాలెన్స్ సర్టిఫికేట్ కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.